హాయ్ ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే మనందరికీ తెలుసు. ఒక 10-12 ఇయర్స్ నుంచి మనసు మమత అని ఈటీవీలో ఒక సీరియల్ అయితే వస్తోంది. ఆ సీరియల్లో హీరోగా చేసినటువంటి యాక్టర్, అట్లాగే గుండమ్మ కథ అండ్ బంధం, ఈ సీరియల్స్లో యాక్ట్ చేసినటువంటి హీరో అభిషేక్ మనతో ఉన్నారు స్టూడియోలో. వారి మాటల్లో రియల్ లైఫ్ అట్లాగే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అభిషేక్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, సో వెళ్తూ వెళ్తూ చూద్దాం ఏమవుతుందో. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీలో? 3 years అవుతుంది. ఫస్ట్ నాకు ఎంట్రీ మనసు మమత సీరియల్ తోటి. సో అది మంచి రేటింగ్ ఉన్న సీరియల్ అనుకుంటా బాగా. అసలు అది కూడా ప్రైమ్ స్లాట్ 7:30 ఈవినింగ్ ఈటీవీ. అండ్ మోర్ ఓవర్ అప్పటికే ఆ సీరియల్ 9 years నుంచి రన్ అవుతుంది. సో ద బెస్ట్ అనమాట, నాకు ద బెస్ట్ ఆఫర్, ద బెస్ట్ చాయిస్. అంటే ఒక ఆర్టిస్ట్ కి ఇట్లా బ్రేక్ వస్తుంది అనుకుంటాం కదా, సో అలాంటి సీరియల్ అనమాట. సో లక్కీగా మనసు మమత జనాలు కూడా బాగా ఆదరించారు. సో వాళ్ళ వల్ల అలా యాక్ట్ చేసిన అందరూ కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నారు కదా. హరితేజ గారు కూడా అందులో నుంచే కదా, తను బిగ్ బాస్ కి వెళ్ళారు. రవితేజ గారు కానీ, రవికృష్ణ అన్న గానీ, అందరూ అందులో నుంచి. అంటే అది జోక్ కాదు, నిజమే. మనసు మమతలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, సో ఇప్పుడు ఏ సీరియల్ చూసుకున్నా మనసు మమతలో చేసిన వాళ్ళు పక్కా ఒక్కసారైనా చేసే ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 10-12 years నడిచింది ఆ సీరియల్. సో ఇప్పుడున్న చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఉంటూనే ఉంటాయి. కనీసం ఒక్కసారన్నా మనసు మమత సీరియల్లో కనిపించిన ఆర్టిస్టులే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, తెలుగు ఆర్టిస్ట్. సో అది ఆ సీరియల్ కున్న కొంచెం బ్రాండ్. సీరియల్స్ లోకి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది మీకు? అంటే బేసిక్ గా ఫస్ట్ బీటెక్ చేస్తున్నప్పుడు కాలేజ్ లో స్టేజ్ డ్రామాస్ కానీ అట్లా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుండే. సో అలాగే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసాం అనమాట. ఏదో మేమే స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ తోటి, సీనియర్స్ తోటి చేసి ఒక 2-3 రిలీజ్ చేసాము. సో మనకి అది ఏమైందంటే, యూట్యూబ్ మనకి తెలుసు కదా, పెద్ద వ్యూస్ ఏ ఉండవు. వీళ్ళేంటి అనుకున్నారు. సరే ఓకే, అది అరౌండ్ 2013-14 లో. అంటే పీక్ స్టేజ్ లో లేదు, బట్ ఇప్పుడు బాగా ట్రెండ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీస్ ఇవన్నీ. సో అప్పుడు ఏదో స్టార్ట్ చేసాం. ఒక 2-3 చేసిన తర్వాత ఒక 3rd-4th నుంచి కొంచెం పెద్దగా ఏమైనా ప్లాన్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాం. సో ఒక సీనియర్ తోటి మనం షేర్ చాట్ అని ఒక యాప్ ఉంది, ఐడియా ఉందా? సో వాళ్ళతో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందులో లీడ్ గా చేశాను. పల్లెటూరు ప్రేమ కథలు అని చెప్పేసి చేసా. సో వాళ్ళు దాంట్లోనే రిలీజ్ చేసుకున్నారు షేర్ చాట్ యాప్ లో, మనకి యూట్యూబ్ కాకుండా, వాళ్ళ ప్రొడ్యూసర్స్ కాబట్టి. సో అది ఈచ్ ఎపిసోడ్ మనకి 11 million 12 million వ్యూస్ వచ్చినాయి. బాగా ఉంటాయి. సో ఈజీ షేర్స్ కదా, సో అట్లా మనకి బాగా వ్యూవర్షిప్ వచ్చింది అనమాట. దాని తర్వాత నుంచి ఒక RDX11 మూవీలో చేశాను, ఫ్రెండ్ కి సైడ్ కిక్ లాగా. సో దెన్ FCUK అని చేశాను. మన రీసెంట్ గా రంగరంగ వైభవంగా అనే మూవీలో కూడా చేశాను, నాగబాబు గారి అబ్బాయి లాగా. సూపర్ అండి. అండ్ ఈ సీరియల్స్ అంటారు ఇంకా కంటిన్యూస్ గా అప్పటి నుంచి దేవుడి దయ వల్ల, ప్రేక్షకుల ఆదరం వల్ల కంటిన్యూస్ గా చేస్తున్నాను. యాక్చువల్లీ సీరియల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళని సినిమాలో జనాలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ మీరు ఏమైనా ఫేస్ చేశారు అట్లాగా? అంటే టాక్ ఉందని అంటారు కానీ మరి నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేదు. ఆడిషన్స్ అయితే చాలా ఇచ్చాను, బట్ ఎవరు మీ సీరియల్ కదా, ఇది కదా, అది అని ఏమనలేదు. సో యాజ్ అన్ ఆర్టిస్టే చూసారు, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదు అంటే బేసిక్ గా ఆ రోల్ కి ఎవరైనా సెట్ అయ్యారంటే ఆబ్వియస్లీ వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారు. అంటే యూజువల్ గా ఇది జరుగుతుంది కదా, అంటే ఎవరైనా సీరియల్స్ వాళ్ళు ఉన్నారంటే సినిమాల్లో వాళ్ళు జనాలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి డైరెక్టర్స్ ముందే వాళ్ళని వెనక్కి పెట్టేస్తారని చెప్పి విన్నాను నేను. బయట టాక్ అని చెప్పేసి నడుస్తుంది, కానీ నేనైతే ఏం ఫేస్ చేయలేదు. ఓకే, ఫేస్ చేస్తే సార్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. అది ఓకే. యాక్చువల్లీ మూవీస్ అంటే కదా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైనా. మూవీస్ ఆల్రెడీ చేశారు, అండ్ మరి వై సీరియల్స్? అంటే ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చింది సీరియల్ కాబట్టి ఇంకా సీరియల్స్ ఎప్పటికీ వదలను. సో ఇది అది ప్యారల్ గా చేసుకుంటాను. మేబీ అటు బిజీ అయితే అటు ఏదన్నా మనకు వర్క్ ఉండాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఒక మంచి ఆర్టిస్ట్, అభిషేక్ అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవడం. అది సీరియల్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, మూవీస్ అన్నా సరే. ఓకే, గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఫైన్. మీకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కదా? అంటే ఎక్కువ అంటే సీరియల్స్ బాగా కనెక్ట్ అవుతారు కదా వాళ్ళే కాబట్టి, అందులోకి లేడీస్ ఫాలోయింగ్. ప్లస్ నాకేంటంటే ఇది పాండమిక్ ఎవరికన్నా యూజ్ అయింది అంటే అది మన సీరియల్స్ కే. సో ఇంట్లో ఉండి జనాలు
మళ్ళీ 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 ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నారనమాట వాళ్ళకి నచ్చిన సీరియల్స్. ఓకే. దానివల్ల ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మీరు నా పేరు మీనాక్షి అని చెప్పి వన్ ఆఫ్ ది బెస్ట్ సీరియల్ ఇన్ ఈటీవీ, అది కూడా అవును అందులో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. అవును. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. అది యాక్చువల్ గా మనకి ఆర్కా అందులో పేరు ప్రొడక్షన్స్, మీకు నవ్యస్వామి గారు. నవ్యస్వామి గారి పేరుగా నేను యాక్ట్ చేశాను. అదే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మనసు అంతా చేసేటప్పుడే ఇది చెప్పాలి, మనసు అంతా చేసేటప్పుడే జస్ట్ మనకి ఇలాగే తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సేమ్ ఇలాగే మనసు అంతా గురించి చెప్తున్నప్పుడు, సో సీరియల్లో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు. నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పా, ఏది నవ్యస్వామి గారితో చేయాలంటే ఇంట్రెస్ట్ అండి, ఎందుకంటే మా మదర్ ఫేవరెట్ అనమాట ఆవిడ. సో అది చెప్పా, నవ్యస్వామి గారితో చేయాలని ఉంది, మూవీలో ఎవరు ఫేవరెట్ అని చెప్పేసి హీరోయిన్ అడిగితే అలా ఏం లేదు, సీరియల్లో అయితే మా అమ్మ ఎప్పటికీ ఇంట్లో చెప్తూనే నవ్య గారితో ఒకసారి చేయాలరా నువ్వు సీరియల్లో, ఆవిడ పక్కన మీరిద్దరు పేరుగా చేయాలి అని చెప్పేసి చెప్తుండేది. సో ఆ ఇంటర్వ్యూలో చెప్పిన 15 days కి నాకు కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన ఒక 15 days కి కాల్ వచ్చింది. గ్రేట్. దెన్ చెప్పారా డైరెక్టర్ మీకు ఇంటర్వ్యూ చూసే మిమ్మల్ని పిలిచామని? లేదు అనుకోకుండా తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది నవ్యస్వామి గారి పేరు అని. నేను వేరే ఏదన్నా క్యారెక్టర్ ఎంట్రీ ఏమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్యస్వామి గారి పేరు అంటే మీ డ్రీమ్ నిజం అయిపోయిందిలే, ఓకే అనుకున్నా. మా మదర్కి కూడా నా పేరు మీనాక్షి చాలా ఇష్టం. సో మీరందరూ తనకి చాలా ఇష్టపడుతూ ఉంటారు అనమాట, అండ్ హీరోయిన్ గానీ మీ యొక్క రోల్ గానీ. సో అనుకోకుండా నేను కూడా చిన్న పాత్ర మీతో చేయడం జరిగింది. అవును అవును, మనం అక్కడే మన పరిచయం అక్కడే స్టార్ట్ అయింది. సో ఇలా కంటిన్యూ అయింది. ఫైన్ అండి. సో ఇప్పుడు ఎలా ప్రజెంట్ సీరియల్ గుండమ్మ కదా ఎలా జరుగుతోంది? ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. జీ తెలుగు కదా, సో మనకి రావోయ్ చందమామ చేశాను ఈటీవీలో, నా పేరు మీనాక్షి తర్వాత వాళ్ళది ఆర్కా ప్రొడక్షన్ లో. సో ప్యారలల్ గా మనకి సేమ్ అదే టైంలో గుండమ్మ కథ రావడం జరిగింది. అంతా స్టార్ట్ చేసాం ఒక ఫ్యామిలీ లాగే. అందులో కూడా ఒక 6-7 members మనసు అంతా మనసు అంతా సీరియల్ లో చేసిన ఆర్టిస్టులే ఉన్నారు. అదే టీం కూడా అది చాలా బాగుంటది. ఏదో ఫ్రీగా ఫ్యామిలీ ఉన్నట్టే ఉంటాం. ఇప్పుడు సెట్స్ లో కూడా అంతా కూర్చుని మాట్లాడుకోవడం కానీ కలిసి తినడం కానీ అంతా చాలా బాగుంటుంది. సో ఏమో ఎప్పుడు పని చేసినట్టు అయితే అనిపించలేదు ఇక్కడ స్పెసిఫిక్ గా, అంతా గుడ్ గోయింగ్. సూపర్ అండి. మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. సో ఎక్కడ మీ ప్రాపర్ అండ్ ఎక్కడ మీరు పెరిగారు అంటే? మనది తూర్పుగోదావరి జిల్లా, మన జగ్గంపేట దగ్గర తిమ్మాపురం అనే ఊరు అనమాట. సో అక్కడ అమ్మమ్మ వాళ్ళది అంతా. సో అక్కడ పుట్టింది అక్కడే, కానీ మొత్తం స్కూలింగ్ పెరిగింది కానీ అంతా ఇక్కడే అనమాట, హైదరాబాద్ లో. స్కూలింగ్ మొత్తం కాలేజ్ కానీ అంతా ఇక్కడే. సో మమ్మీ డాడీ బేసిక్ ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఇంక ఇక్కడ వాళ్ళతోటే. మీ పేరెంట్స్ గురించి చెప్పండి, ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని? మమ్మీ డాడీ యూజువల్ గా ఇనిషియల్ డేస్ లో వద్దు అని అంటారు కదా, అంటే ఎవరికన్నా భయమే కదండి యాక్చువల్ గా. ఎవరన్నా జాబ్ చేస్తా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఏ ఇంట్లో అన్నా అమ్మ ఇలా యాక్టింగ్ కెరియర్ చూస్ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఒక బ్లాస్ట్ లాగా అనమాట వాళ్ళకి. ఇంట్లో నేను సింగిల్ చైల్డ్, సో అంటే ఇంకా ఎక్కువ భయం అనమాట. లక్కీ అని కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ భయం కదా. ఒకళ్ళిద్దరు ఉంటే సరే, ఒకళ్ళు ఏమైనా ట్రై చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. ఒక్కడనే కాబట్టి పాపం కొంచెం భయం ఎక్కువే. అందులోకి బాగా గారం అనమాట నాకు, ఒక్కడనే కదా బాగా. ఇంకా ఫస్ట్ బీటెక్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్ లోనే ఇప్పుడు చెప్పాను మమ్మీ ఇలా, ఫస్ట్ మమ్మీకి చెప్పాను అనమాట. ఫస్ట్ మమ్మీ లే కదా అబ్బాయిలకి, ఫస్ట్ మమ్మీని ట్యూన్ చేసి మమ్మీ ఇలాగా యాక్టింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నానమ్మా, దాని తర్వాత అటు ట్రై చేస్తాను అంటే, నాకు చెప్పకు ఫస్ట్ మీ డాడీకి చెప్పి వెళ్ళి ఆయన ఏమన్నా అంటారో నాకు సంబంధం లేదని చెప్పేసింది. లేదు మా ఒకసారి చెప్పు అంటే ఒకసారి థర్డ్ ఇయర్ లో చెప్పా, చాలా గ్యాప్ తీసుకుని మెల్లగా థర్డ్ ఇయర్ లో చెప్పిన తర్వాత డాడీ అన్నారు ఓకే, కానీ ఫస్ట్ అయితే బేసిక్ డిగ్రీ కంప్లీట్ చెయ్యి, ఈ బీటెక్ అయిన తర్వాత ట్రయల్స్ చేద్దు. అంటే ముందు నుంచే ప్రాపర్ ప్లాన్ తో ఉన్నారు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి మనకి ఏదైతే ఆ బీటెక్ ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత ఇటు వద్దాము అని. అంటే ఏంటంటే ప్యారలల్ గా చేస్తుంటే మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతుంది. మేము ఉండేది అక్కడెక్కడో కీసర ఈసీఎల్ దగ్గర, కాలేజ్ ఏమో అటు కీసర సైడ్. మనం రావాల్సిన ఆపర్చునిటీస్ అన్నిటి కోసం జూబ్లీ హిల్స్ రావాలి. సో అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము, సో ఎందుకులే మళ్ళీ మధ్యలో క్లాష్ అని చెప్పి సో నీట్ గా అది కంప్లీట్ చేసుకుని దెన్ నెక్స్ట్ ఇది ట్రై చేసుకుందామని. సో బీటెక్ అయిన తర్వాత యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ అన్నమాట. చాలా ఇచ్చాను, మనకి లక్కీగా మనసు అంత తగిలింది. ఫస్ట్ ఆపర్చునిటీ రోజు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి ఆ మూమెంట్ మాకు షేర్ చేసుకోండి. ఫస్ట్ మనసు అంతా చెప్పాను మీకు చెప్పినట్టు. వెళ్ళాను మా మల్లెమాల ఆఫీస్ కి, అండ్ అనిల్ గారు డైరెక్టర్, పెద్ద ఆయన ఒక 22 movies చేశారు.
అన్ని హిట్ సీరియల్ అనమాట. పద్మవ్యూహం కానీ మనసు మమత చాలా చాలా పెద్ద పెద్దవి చేశారు. సో ఆ రోల్ కి ఒక 4-5 మెంబర్స్ ఆల్రెడీ ఆడిషన్ చేసేసి ఉన్నారు. నేను వెళ్ళినప్పటికి ఆల్రెడీ ఒక 6-7 మెంబర్స్ అక్కడ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఫింగర్స్ క్రాస్, అసలు ఏమవుతుందో తెలియదు ఏంటి వీళ్ళంతా. నాకు అది ఫస్ట్ సెలక్షన్స్ కదా. సో మళ్ళీ మళ్ళీ ఆఫీస్కి వచ్చాము. ఓకే అంత బాగుంది, ఇంతమంది ఉన్నారు ఏంటి, ఇప్పుడు మనల్ని పెద్ద అయినా ఎలా సెలెక్ట్ చేస్తారో ఏం చూసి సెలెక్ట్ చేస్తారో తెలియదు అని చెప్పి సేమ్ ఆడిషన్ ఇచ్చాం. కెమెరా ముందు చూశారు, అంత బాగానే ఉంది. అందరు ఆడిషన్స్ అవుతున్నాయి, ఆ టెన్షన్ ఉంటది కదా, నాకు ఆ టెన్షన్ చాలా వచ్చేసింది. తర్వాత ఏమైందంటే అనిల్ గారికి వాళ్ళ అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చి మాట్లాడుతున్నారు నాతో, నా పక్కన కూర్చొని మాట్లాడుతూ మరి ఇంకేంటి అభిషేక్ గారు రేపు కలుద్దామండి అన్నాడు. నాకు అర్థం కాలే. రేపు కలుద్దామండి అన్నాడు. ఏంటన్నా అర్థం కాలేదు అంటే ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయారు మీరు, నా పక్కన కూర్చొని చెప్తున్నాడు. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయారు మీరు, ఓకే రేపు కూర్చొని మాట్లాడదామని. దాని తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత వాళ్ళతో మాట్లాడి ఓకే సార్ నేను ఏదన్నా చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళు మీకు చెప్తా ఉన్నారు. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, అనిల్ గారు మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారు అని. లైక్ ఓకే పిలిచారు అంటే ఓకే కొంచెం హోప్ ఉంది. వెళ్ళి కలిసిన తర్వాత ఓకే అమ్మా బాగానే ఉన్నారు, అంత బాగానే చేశారు, తెలుసా ఈ సీరియల్ ఈ స్టోరీ లైన్ చెప్పారా నీకు అని చెప్పేసి అన్నారు. సో చెప్పారు సార్ అదంతా అంటే ఓకే నువ్వు కొంచెం ఈ బియర్డ్ ఇది కరెక్ట్ చేసుకో, ఇది ఇట్లా పెట్టుకో ఇది అని చెప్పేసి అన్నారు. ఎప్పటి నుంచి వస్తావు మరి అన్నారు. సార్ మీరు చెప్పండి సార్. అంటే అప్పటికి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ జస్ట్ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే చేశారు? షార్ట్ ఫిల్మ్స్ చేశాను, సీరియల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పటికి ఆర్డిఎక్స్ లో ఒకటి చేసాం మూవీ. సీరియల్ ప్రాంప్టింగ్స్ ఇవన్నీ మనకు అలవాట్లేదు. సో బేసిక్ గా ఆ ప్యాటర్న్ మనకు అలవాట్లేదు అనమాట. సో ఇంకా ఎప్పటి నుంచి వస్తా అంటే సార్ మీరు చెప్పండి సార్ డేట్ అంటే సరే అని చెప్పి డేట్స్ చెప్పేశారు. ఈ డేట్స్ టు ఈ డేట్స్ మీకు ఉంటాయి, నెక్స్ట్ నుంచి ఇంకా స్టార్ట్. ఇంకా అది కూడా ఈటీవీ ఒక పీస్ఫుల్నెస్ అంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏ ఆర్టిస్ట్ చాలా కూల్ గా ఉంటుంది, చాలా వేరే బ్యానర్స్ కి చూసినట్లయితే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అండ్ లక్కీగా నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అవడం వల్ల ఎవరు నన్ను హడావిడి పెట్టలేదు. ఫస్ట్ డే కూడా చాలా కూల్ గా కూర్చోబెట్టి స్క్రిప్ట్ ఇదండి, ప్రాంప్టింగ్ చెప్తాం, మీరు అక్కడ నుంచి నీట్ గా చెప్పేసేయండి, ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఒక సపోర్ట్ లాగా అనమాట. ఇప్పుడు అనిల్ గారు రాగానే ఆ రోజు డైలీ షూట్కి వస్తారు ఆయన కూడా. సో పక్కన కూర్చోబెట్టుకుని ఇదమ్మా క్యారెక్టర్ ఇది ఇలా ఉంటుంది, ఇది చేయాలి నువ్వు ఇలా చేయాలని టిప్స్ ఇవ్వటం. నా కో ఆర్టిస్టులు కూడా అప్పటికి అందరూ ఒక 6-7 సీరియల్స్ చేసేసిన వాళ్ళే, నేనే ఫ్రెష్ అనమాట ఫస్ట్ సీరియల్ లాగా. సో వెళ్ళి హాయ్ అండి అని చెప్పేసి మనం కలుస్తాం కదా మామూలుగా కమ్యూనికేట్ చేసుకోవడానికి, అది చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం గైడ్ చేశారు. సో ఇలా ఉంటుంది, లుక్స్ ఇటు ఇవ్వాలి, క్లోజ్ పెట్టినప్పుడు ఇలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్ అది అని చెప్పేసి. ఇంకా వెళ్తూ వెళ్తూ అంతా ఇంకా అలవాటు అయిపోయింది. ఒక 1-2 months. ఎన్ని రోజులు పట్టింది? 2 months పట్టింది, కొంచెం 1-2 months మధ్యలో. అప్పుడే వీడియోస్ చూసుకొని ఇప్పుడు చూసుకొని సో ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అంటే బాగుంటుంది యాక్చువల్గా, మనం డెవలప్ అవుతుంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇంకా బాగా చేస్తున్నానని కాదు, అప్పటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ కదా అని చెప్పేసి. సో ఇంకా ఓకే ఇది ఇలా చేసామా, ఓకే ఇంకొంచెం వేరేలా చేస్తుంటే బాగుండు, నెక్స్ట్ ఆ టైప్ సీన్ వస్తే ఓకే ఇది అప్పుడు బెటర్మెంట్ అనుకున్నాం కదా, ఇంకొంచెం ట్రై చేద్దాం, అది ఇప్పటికీ అంతే చూసుకుని ఓకే. నా సీరియల్ మాత్రం ఇంకా రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కా చూసుకుంటాను అనమాట. మా మమ్మీ డాడీ నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మీ పేరెంట్స్ ఎగ్జాక్ట్ గా ఎలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళకి అంటే ఆబ్వియస్లీ నాకు కూడా చాలా ఎక్సైటెడ్ తో ఉండే. ఈ డేట్ చెప్పారు, ఈ డేట్ మీకు టెలికాస్ట్ అవుతుంది సీరియల్లో అని. సో ఎంట్రీ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఫస్ట్ సీరియల్ అంటే ఎవ్రీ సీరియల్లో చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఎంట్రీ. సో ఫస్ట్ సీరియల్ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, హై ఉంటుంది. సో చూసుకుంటున్నాము, ఇట్ వాజ్ లైక్ ఓకే చాలా బాగుంది, అరే స్క్రీన్ మీద చాలా బాగున్నారా అని చెప్పేసి డాడీ మమ్మీ చూడడం, అండ్ ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా చూసి అందరూ ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అనమాట ఫోన్స్. అంటే చూస్తారు కదా ఈటీవీ బాగా చూస్తారు. సో అక్కడ నుంచి ఇంకా ఫోన్ కాల్స్, మీ వాడు బాగా చేస్తున్నాడు, ఓకే మంచి సీరియల్ పడింది, ఇంకా ఓకే లైఫ్ సెటిల్ అది అని. లైఫ్ సెటిల్ కాదు, ఓకే అలా స్టార్ట్ అయ్యింది. ఇట్స్ ఆల్మోస్ట్ సెటిల్ కదా. చక్కగా మీరు ఆల్మోస్ట్ 5-6 సీరియల్స్ యాజ్ ఎ లీడ్ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ సూపర్ హిట్. అండ్ మీ ఫస్ట్ మెమరీ ఎవరు ఇచ్చారు బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ మమ్మీ డాడీ వాళ్ళే ఇచ్చారు. అండ్ సరే ఆ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి మీకు రికగ్నైజేషన్ కూడా మొదలైంది. సో ఫస్ట్ ఎవరు రికగ్నైజ్ చేశారు, ఎక్కడ, ఇప్పుడు? ఓకే చాలా మంది గుర్తుపట్టారు. సో
ఇంటి దగ్గర బయట షాప్స్ కానీ అలా వెళ్తుంటాను కదా, మామూలుగా వెళ్ళి మమ్మీ ఏం చెప్పినా ఇది తీసుకురా సూపర్ మార్కెట్ లో, ఇది తీసుకురా షాప్కి వెళ్ళి అంటే వెళ్ళిపోతుంటా. సో వాళ్ళు మీరు అజిత్ కదా, మనసు మమతలు అజిత్ కదా, అవునండి. ఓకే ఓకే బాగుంటుందండి మీ సీరియల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది చూస్తాము అని. థ్యాంక్ యూ అండి. సీరియల్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ మంచిగా చూపిస్తున్నారు మిమ్మల్ని అయితే ఎక్కడైనా సరే కూడా. అవుట్ సైడ్ అజిత్ ఐ మీన్ అభిషేక్ ఎలా ఉంటారు? అంతేనండి, జోవియల్ గానే ఉంటాం, ఇట్లా ఫ్రెండ్స్ తోటి జోక్లు వేసుకోవడం, కొంచెం ఫ్రెండ్స్ గ్యాంగ్ కొంచెం పెద్దదే. సో అంటే ఏం లేదు, ఫ్రీ టైం దొరికినప్పుడు కూర్చొని చిల్ అవ్వడం, క్రికెట్ ఆడడం, ఇంతే. లేదంటే మమ్మీ వాళ్ళతో ఇంట్లో టైం స్పెండ్ చేయడం, ఎటన్నా ట్రిప్కి వెళ్ళడం, దట్స్ ఇట్. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడం. ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఇనిషియల్ డేస్ లో? ఛాలెంజెస్ అంటే ఇంతేనండి, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 1 month నేను సెట్ అయ్యే 1 month లో కెమెరా ఇటు ఉందంటే మనం లుక్ ఇట్ ఇవ్వాలి. నాకు తెలియక ఇటు చూసేవాడిని. కెమెరామ్యాన్ మురళీ గారు అని ఉండేవారు, కొంచెం చాలా బాగా మనకి గైడ్ చేసేవాళ్ళు. అజిత్ అటు కాదు, ఇటు చూడు, ఇటు చూడని. సో అది కొంచెం అంటే మనం అలవాటు చేసుకోవాలి కదా. సో అది పెద్ద ఛాలెంజెస్ అంటూ ఫేస్ చేసింది లేదు యాక్చువల్గా. కొంచెం లక్ ఫ్యాక్టర్ కొంచెం బాగానే ఉందని అనుకుంటున్నాను నాకు, అంతే. ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే నేను అనుకుంటున్నాను, అది దాంట్లో ఏమంటారు, ఆ క్యారెక్టర్ లోకి నేను వెళ్ళి ప్రెజెంట్ చేశాను స్క్రీన్ మీద, అక్కడ నుంచి అంతా సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నో లుకింగ్ బ్యాక్ అన్నట్టు ఇంకా అలవాటు అయిపోయింది ప్రతిదీ. మూవీస్ అంట సీరియల్స్ అంటే ఏది చూస్ చేసుకుంటారు ఫ్యూచర్ లో, అప్కమింగ్ 5 years లో లైక్ ఎక్కడ ఉండాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? అంటే ఎందులో అయినా కూడా అండి, ఇప్పుడు మూవీస్ లో అయినా కూడా, సీరియల్స్ లో అయినా కూడా మనకి రికగ్నేషన్ వచ్చే క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్, అరే ఈయన సీరియల్లో ఉంటారు కదా, ఆ సినిమాలో ఉంటారు కదా, ఆ సీరియల్లో చేశారు, ఆ వెబ్ సిరీస్ లో చేశారు, ఈయన చాలా బాగా చేశారు అని ఒక పేరు వచ్చేది ఆర్టిస్ట్ గా అనిపించుకోవడం నాకు. ఏదైనా నెక్స్ట్ 5 years లో ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవడం నా గోల్ కింద. మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి? లైక్ వాళ్ళు అస్సలు కొంచెం ఇంత కూడా ఉండదు, వీడా ఓకే అంటే వాళ్ళు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వాళ్ళు అసలు ఏదో ఆర్టిస్ట్ గా కూడా చూడరులే, ఇంకా అరే వచ్చేసి మామూలుగా ఇంకా ఎలా ఉంటామో చూడాలి అంతే, అలాగే కలిసిపోవడం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే. ఇది ఆర్టిస్ట్ అయిన తర్వాత పరిచయం అయిన వాళ్ళే కొంచెం ఓకే అవునండి అభిషేక్ గారు అని, లేదంటే అభి అని పిలుస్తారు అందరు. అందరు జోవియాలుగా ఉండేవాళ్ళు, అభి ఫ్రెండ్స్ అంతా చాలా బాగుంటది. నాకెందుకో అలా ఉంటేనే ఇంకా కొంచెం ఏది అభిషేక్ గారు అంటేనే కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంటుంది. అభి ఇటు వచ్చేసే ఇటు రా అదే అని చెప్పేసి బాగుంటది అన్నమాట. సో మీకు నవ్యస్వామి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి, ఐ మీన్ మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇష్టం, మీకు కూడా ఆబ్వియస్ గా. అంటే అప్పటి వరకు మమ్మీకి ఫేవరెట్ అనమాట. ఆడితో చేసిన తర్వాత కూడా నేను కూడా ఓకే చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగున్నారు, ఓకే అనుకున్నాను. సో బెస్ట్ మెమరీ చెప్పండి తనతో మీకున్నటువంటిది. మెమరీ అంటే ఫస్ట్ చేశారు తనతో మీరు? అరౌండ్ 100 episodes చేశాను. బెస్ట్ ఎపిసోడ్ అంటే ఏమైనా ఉన్నాయా? ఎపిసోడ్ అంటే ఆవిడకి ఊర్లో ఒక ప్రాబ్లం వస్తుంది, సో దాన్ని నేను సాల్వ్ చేస్తాను అనమాట. సో ఎంట్రీ అనమాట, ఊర్లోనే ఎంట్రీ. మాది అవుట్డోర్ షూటింగ్ అయింది రాజమండ్రి సైడ్, యానం దగ్గర. సో అక్కడే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. అంటే ఈటీవీలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతాయి అంటూ ఉంటారు. అంటే మనకు ఆ విలేజ్ ది అట్మాస్ఫియర్ కావాలి అంటే మనకి ఇక్కడ కష్టం కదా. సో ఆ నదులు, గోదావరిలో చేసాం, పంటి మీద, అదే ఆ బోట్ మీద అవన్నీ చేసాం. సొంత ఊరు అక్కడికి వెళ్ళి చేసాం అంతేగా. ఒక అరౌండ్ 10 days ఉన్నట్టున్నాం, 15 days ఉన్నాము. సో అంతా చాలా బాగా అయింది. మొత్తం నవ్యస్వామి గారితో మొత్తం మిగతా సీరియల్ క్రూ తోటి ట్రావెల్ చేసాం కాబట్టి ఆవిడ ద వే షీ రిసీవ్డ్ మీ చాలా బాగుండింది, బాగా అనిపించింది. అప్పటికే ఆవిడ పెద్ద స్టార్. తనేమైనా మీకు సజెషన్స్ ఇస్తూ ఉండేవారా? అంటే సజెషన్స్ లా కాదు కానీ అప్పటికే తను పెద్ద స్టార్. అండ్ అప్పుడు మీరు అప్కమింగ్ అంటే ఆల్రెడీ మనసు మమత మీకు ఆల్రెడీ ఫేమస్ చేసింది. సో ఆ సీనియారిటీ ఏమైనా చూపించేవారా మీతో? అస్సలు లేదండి. నేను అదే కదా, ఆవిడ బిహేవియర్ చూసి అరే ఈవిడేంటి ఇంత సింపుల్ గా ఉన్నారు, ఓకే బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఆవిడ కూడా అభిషేక్ గారు అంటారు. వద్దండి పర్లేదు అభి అని పిలవండి, అభిషేక్ గారు అని అంటారు. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడినా కూడా. సో అది బాగా నచ్చింది. ఈవిడ డౌన్ టు ఎర్త్ ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ బాగుంటారు, క్యూట్ గా కూడా. సో ఆ తర్వాత నుంచి నేను కూడా ఓకే నవ్యస్వామి గారు. సో ప్రెసెంట్ ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయా? ప్రెసెంట్ అప్కమింగ్ ఒక ప్రాజెక్ట్ టాక్స్ లో ఉంది, మేబీ 1.5 month లో మేబీ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ చెప్పను, చూస్తారు మీరే.
అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ జీ తెలుగులో గుండమ్మ కథ. సో గుండమ్మ కథ గురించి మాకు షేర్ చేసుకున్నారు. యాక్చువల్లీ అప్పటి వరకు మనం అన్ని కూడా అయిపోయినవన్నీ మాట్లాడుకున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ గుండమ్మ కథ. గుండమ్మ కథ యాజ్ యు ఆల్ నో 4 years నుంచి వస్తుంది ఆ సీరియల్. ఆ హైపే వేరు గుండమ్మ కథ సీరియల్ కి. లాస్ట్ 3.5-4 years నుంచి కల్కి అన్న గారు కానీ వీళ్ళందరూ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశారు ఆ సీరియల్ కి. సో మేము మేబీ అనుకుంటున్నాం ఆ సీరియల్ దాన్ని అలా క్యారీ చేస్తున్నామని. హైప్ ఐ మీన్ చాలా ఫేమ్ వచ్చిన సీరియల్స్ లో ఎండింగ్ లో లైక్ ఎండింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ వాళ్ళు ఒక క్రేజ్ తీసుకొచ్చిన తర్వాత ఒక జనరేషన్ చేంజ్ కి మాది వస్తుంది. అది చాలా బాగా అనిపించింది. జీ తెలుగు నుంచి కాల్ రావటం కానీ గుండమ్మ కథ చేస్తున్నారు వన్ ఆఫ్ ద లీడ్ అని చెప్పేసి అనగానే ఓకే మా మమ్మీకి చెప్పాం, మమ్మీ ఇలా జీ తెలుగు నుంచి కాల్ వచ్చింది, ఓకే చేశారు. అరే జీ తెలుగు ఓకే, గుండమ్మ కథ ఆల్రెడీ కల్కి అన్న వాళ్ళు నాకు క్లోజ్ అనమాట. బాగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత క్లోజ్, ముందు నుంచి కాదు. సో మాట్లాడడం జరిగింది కల్కి అన్న వాళ్ళతో, అన్న ఇది ఇట్లా కాల్ వచ్చింది అది అంటే ఓకే బాగా చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నుంచి స్టార్ట్ ఏ రోజు అయితే షూట్ స్టార్ట్ ఫస్ట్ డే చూసుకున్నాము ఆర్టిస్టులు అందరం, హే మీరా హే మీరా హే మీరా అందరూ మనోళ్ళే. సో ఆల్మోస్ట్ అంతా ఒక ఫ్యామిలీ లా కలిసిపోయి ఫస్ట్ డే నుంచి కలిసి కూర్చొని భోజనం చేయడం కానీ అంతా చాలా బాగా జరిగింది. సో మంత్ లో మీకు ఎన్ని డేస్ షూట్ ఉంటుందండి? 2 weeks ఉంటుంది. డిపెండ్స్ అపాన్ 2 weeks మీరు ఫ్రీగా ఉంటారు. 2 weeks ఇంకొక సీరియల్ చేసుకోవచ్చు లేదా వేరే ప్రాజెక్ట్స్ కానీ వర్క్. సో అట్లా చేశారు 2 serials ఎట్ ఏ టైం? యా చేశాను. మనసు మమత అండ్ జెమినీలో బంధం ఒకటి చేశాను. అండ్ ఈ గుండమ్మ కథ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను రాబోయే చందమామ అని ఒక సీరియల్ చేస్తున్నాను ఈటీవీలో. సో మంత్ లో ఒక్కొక్క సీరియల్ కి 2 weeks అంటే 14 days. యా 14 days మినిమం వచ్చేస్తుంది. సో రాబోయే చందమామ ఈ గుండమ్మ కథ అనేది ప్యారల్ గా చేశాను. ఈ టీవీలో మనసు మమత అండ్ జెమినీ టీవీలో బంధం, అవి 2 ప్యారల్ గా చేశాను. అయితే ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది యాక్చువల్? ఇప్పుడు మీరు ఈ రోజు సపోజ్ షూట్ చేశారనుకోండి, అంటే ఎన్ని డేస్ గ్యాప్ లో వాళ్ళు షూట్ చేస్తూ ఉంటారు? అంటే టెలికాస్ట్ కి సంబంధించి ఇప్పుడు ఈ సీన్ ఈ రోజు చేశారు కదా, ఆ సీన్ ఎప్పటికీ వాళ్ళు అవైలబుల్ గా పెట్టుకుంటారు, అంటే రెడీగా పెట్టుకుంటారు? అంటే డిపెండ్స్ ఏనండి. ఇప్పుడు కొన్ని ప్లానింగ్స్ వల్ల ఇప్పుడు ముందు మనకి స్క్రిప్ట్ వచ్చేసింది అనుకోండి, 1 line ఆర్డర్ వచ్చేస్తే స్క్రిప్ట్ రెడీగా ఉంటే సో అప్పటికప్పుడు చేసేసి పెట్టేసుకుంటారు. ఒక 15 days తర్వాత టెలికాస్ట్ కి లేదా 10 days తర్వాత టెలికాస్ట్ కి. ఎప్పుడైతే ఒక్కొక్కసారి స్టోరీ లేట్ అవుతుంటది రావటం మనకి 1 line ఆర్డర్. అంటే రేటింగ్స్ బట్టి కూడా ఏమైనా స్టోరీ చేంజ్ సందర్భాలు ఉన్నాయా? యా అంటే సపోజ్ కొన్ని సీరియల్స్ బాగా హైప్ వచ్చేసిన తర్వాత స్పాట్ లో కూడా కొన్ని సీరియల్స్ రాస్తారు అని చెప్పి విన్నాము. ఎంతవరకు కరెక్ట్ అది? యాక్చువల్ గా ఉంటాయి, అంటే ఉండాలి కూడా. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ఒకసారి జనాలు రిసీవ్ చేసుకోవచ్చు, ఒకసారి రిసీవ్ చేసుకోకపోవచ్చు. రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది కదా, బయట కమెంట్స్ లో కానీ టీఆర్పీలో కానీ తెలిసిపోతుంది. అదే ఒక మంచి సీన్స్ మంచి సీక్వెన్స్ పడ్డప్పుడు మాత్రం సేమ్ అందులోనే కమెంట్స్ లోనే టీఆర్పీలో తెలుస్తుంది, హైప్ వస్తుంది అని. సో అక్కడికి తెలుస్తుంది ప్రేక్షకులకి ఏం నచ్చుతుంది, ఏది తీస్తే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అని. సో అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఆ టాపిక్ మీద ఏ సీక్వెన్స్ అయితే కొంచెం హైప్ వచ్చిందో దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రాస్తుంటారు. యూజువల్ గా ఒక బ్యానర్ లో చేస్తున్నప్పుడు, ఒక సీరియల్ చేస్తున్నప్పుడు 2 years or 3 years అగ్రిమెంట్ అని చెప్పి ఉంటాయండి కదా. సో అగ్రిమెంట్ తప్పిన వాళ్ళని కూడా ఇప్పటికీ కూడా సీరియల్స్ వాళ్ళు తీసుకోవడం లేదని చెప్పి విన్నాము. అండ్ పల్లవి గారు చెప్పి, అండ్ తర్వాత అలీరజా గారు కూడా అప్పుడు అన్నారు. నేను డైరెక్ట్ గా అయితే వినలేదు, కానీ నేను ఎవరో చెప్తుంటే విన్నా. మరి అంతవరకు కరెక్ట్ మరి తెలియదు మనకి. అంటే మీరైతే ఫేస్ చేయలేదు అలా? లేదు లేదు. సో అలాంటి అలీరజా గారు నాకు తెలిసి మూవీస్ చేస్తున్నారు. అలీ అన్న ఇప్పుడు చేస్తున్నారు మూవీస్ చేస్తున్నారు. బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక సీరియల్ ఒప్పుకొని తను బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చారని చెప్పి ఆ మధ్య టాక్ వచ్చింది. ఓకే ఓకే, అది అంత ఐడియా లేదు, నిజంగా ఐడియా లేదు. అంటే యాక్చువల్ గా ఒక డాక్యుమెంట్ సైన్ చేయాలి అగ్రిమెంట్. ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? ఇనిషియల్ గా చెప్తారా మీకు ఇంకా ఎక్కడ వర్క్ చేయకూడదు అని చెప్పి? అలా ఏమి ఉండదండి. మనకి ఏంటంటే మనం ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ మీకు షూట్స్ అని చెప్తారు కదా, మనకి ఈ వీక్ టు ఈ వీక్ మనకి షూట్స్ అని చెప్తారు. జస్ట్ ఆ వీక్స్ వాళ్ళకి ఇస్తున్నట్టు మనం అగ్రిమెంట్ చేస్తాం అంతే. వేరేది చేయకూడదు అనే ఏ ఛానల్ పెట్టదు మనకి. ఏ ఛానల్ పెట్టదు. అంటే ఆ డేట్స్ ఒకవేళ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికని జస్ట్ వాళ్ళు తీసుకుంటారు అగ్రిమెంట్. దట్స్ ఇట్. అండ్ నాకు మనసు అంతా తీసుకోలేదు, గుండమ్మ కథ తీసుకోలేదు, రాబోయే చందమామ, నా పేరు మీనాక్షికి దేనికి నాకు అగ్రిమెంట్ అడగలేదు. వితౌట్ అగ్రిమెంట్ చేశాను. అంటే మీ సిన్సియారిటీ చూసి వాళ్ళు ఆటోమేటిక్ గా అలౌ చేసేసి అలా కుదిరేసి అలా కుదిరేసి. ఓకే అండి, ఫైనల్ గా మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో మూవీస్ అయితే
మీకు ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి మూవీస్ అండ్ సీరియల్స్ ఏమైనా కూడా మీరు బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో లెట్స్ సీ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. సో మీ ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. సీరియల్స్ లో ఫేవరెట్ హీరో? రవికృష్ణ అన్న లేదా సాగర్ గారు, ఆర్కే నాయుడు, మొగల్ రేకులు. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారిని కలిస్తే 5 నిమిషాలు టైం వస్తే ఏం మాట్లాడతారు? యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఒక ఏడుపు సీన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. అవునా? యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా. కామెడీ ఓకే మనం చేయొచ్చు, ఆ సాడ్ సీన్స్ ఏంటనేది కొంచెం ఏడవటం ఉంటుంది కదా, సో అది కొంచెం కష్టమే. అది ఎన్టీఆర్ గారు అదేంటో ఏదో అవలీలగా చేసేస్తారు. అది కానీ అసలు ఆ కట్ లేకుండా డైలాగ్ చెప్పడం కానీ, పెద్ద పెద్ద డైలాగ్స్ అవి ఎలా అయితే చేస్తారో అది బాగా అడిగి కనుక్కోవాలని ఉంది. అంటే ఆ టిప్స్ ఏమైనా ఇస్తారేమో, అంటే ఎలా చేస్తారు దాన్ని, అంటే కాన్సన్ట్రేషన్ అదే ఎలా వింటారు ఆ స్క్రిప్ట్ ని, సో దాన్ని ఆయన ఎలా మౌల్డ్ చేసుకొని చెప్తారు, అవన్నీ ఒకసారి టిప్స్ అడగాలని ఉంది. వాటికన్నా మెయిన్ గా రవితేజ గారు అసలు ఆ ఫ్రీ యాక్టింగ్ ఉంటుంది కదా, కెమెరా ముందు వచ్చారంటే ఆయన అసలు నాకు తెలిసి బయట కూడా అంత ఫ్రీ ఉండరేమో. ఆయన కెమెరా వచ్చారంటే యాజ్ పర్సనల్ గా నాకు తెలియదు, కెమెరా మీద వచ్చారంటే మనల్ని పక్క ఎంటర్టైన్ చేసేస్తారు రవితేజ గారు. ఆయన్ని మెయిన్ గా అడగాలి, అసలు ఇంత ఫ్రీగా ఎలా చేయగలుగుతారు అంటే ఒక ఆర్టిస్ట్ గా అలా ఉండాలి. ఏదొచ్చినా చేసేస్తారు ఆయన. కామెడీ వచ్చినా మనకు తెలుసు ఆయన కామెడీ టైమింగ్, ఏడుపు సీన్ వచ్చినా అసలు చింపవతలు పడేస్తారు. సో అవన్నీ కనుక్కోవాలని ఉంది ఎన్టీఆర్ గారిని కానీ రవితేజ గారిని. సీరియల్స్ లో ఎవరు హీరోయిన్ ఇష్టం? నవ్యస్వామి గారు ఆల్రెడీ తెలుసు అందరికి. నవ్యస్వామి. ఇంకెవరు ఉన్నారా? నవ్యస్వామి గారు. నవ్యస్వామి గారు ఫ్రీ టైమ్స్ లో ఏం చేస్తూ ఉంటారు? సో మనకి ఇది సీరియల్స్ అవుతుంది, సో ఫ్రీ టైమ్ లో ఒక 2 weeks ఫ్రీ దొరికిందంటే ఒక 1 week అట్లా మళ్ళీ సీరియల్స్, మూవీస్ ఆడిషన్స్ కానీ తెలిసిన వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేసుకోవడం కానీ, వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళి కలవడం. జాబ్ లో సెలెక్ట్ అయిపోయారు మీరు. స్మార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అంటే చేయాల్సింది అంతే, యాజ్ అన్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు అదే చేయాలి. అంటే హాబీస్ క్రికెట్ బాగా. అసలు ఇంట్లో వాళ్ళు గోల్ పెట్టేస్తున్నారు, అదే ఎల్లకు ఎండలో వద్దు ట్యాన్ అయిపోతావు అని చెప్పేసి. ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్, ఆ ట్యాన్ క్రీమ్ కానీ అదంతా సన్ స్క్రీన్ రాసుకోవడం కానీ అన్ని పెట్టుకుని ఇంకా వెళ్ళి అప్పుడప్పుడు ఫ్రీ దొరికినప్పుడు ఆడుతూ ఉంటాం. మూవీస్ చూస్తాను మోస్ట్లీ ఇంట్లో. ఫేవరెట్ మూవీస్ ఒక 3 చెప్పమంటే? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒకటి ఉంటుంది, జైలవకుశలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అసలు పీక్స్ లో ఉంటుంది. అంటే అదొకటి. నాని గారిది వచ్చేసి కృష్ణగాడి వీరప్రేమ గారు. ఓకే, యాక్టింగ్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎన్టీఆర్ గారు. ఫేవరెట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు. సో మీ డైలీ రొటీన్ ఏంటి? డైలీ రొటీన్ ఒకవేళ షూట్ ఉంటే ఎర్లీ మార్నింగ్ లెగటం, కొంచెం ఇల్లు ఫార్ కాబట్టి మన లొకేషన్స్ అన్ని మొయినాబాద్ సైడ్, అజీజ్ నగర్ సైడ్ జరుగుతుంటాయి. సైనిక్ పూరి నుంచి ఇటు రావడం కొంచెం ట్రావెలింగ్ ఎక్కువే కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ లేవడం 5:30కి అలా లేసి టిఫిన్ తినేసి, టిఫిన్ ఆ టైంలో మమ్మీ చేస్తుంది లేచిన తర్వాత, సో ఇక్కడ తినడం ఎందుకులే నేను చేసేస్తాను అంటది. సో లంచ్ ఇక్కడే చేస్తాను షూట్స్ లో. సో మార్నింగ్ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతే యాజ్ ఇట్ ఈస్ 7:30-8 కల్లా మనం షార్ట్ లో ఉంటాం. ఓకే, సో డైలీ రొటీన్ అంతా ఎలా ఉంటుంది? షూట్స్ లేదు అంటే జిమ్ వెళ్ళడం, వచ్చిన తర్వాత వర్క్స్ ఏమైనా చూసుకోవడం, యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సార్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే చెప్పండి, కాల్స్ చేసుకోవడం, ఆడిషన్స్ ఏమైనా ఉంటే వెళ్ళడం కానీ, తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసుకుని సార్ ఏమైనా ఆపర్చునిటీస్ కోసం. ఓకే, సో సక్సెస్ అంటే ఏంటి మీ మాటల్లో? నేను ఒకటే అయితే అనుకున్నానండి, ఆర్టిస్ట్ గా ఒక అందరూ చూసి అరే ఈయన మంచి ఆర్టిస్ట్, హీరో అవ్వడం వేరు, ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవడం వేరు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఈయన ఆ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు ఎగ్జాంపుల్. సో ఆయన హీరో అనడం కన్నా ఒక మంచి ఆర్టిస్ట్ అంటారు అందరు. సో ఆ ఎగ్జాంపుల్ అలా సెట్ చేసుకుంటే బాగుంటది. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకుంటే ఆయన ఏ క్యారెక్టర్ అన్నా కూడా ఇచ్చేస్తే దానికి 100కి 150%, 200% చేసేస్తారు ఆయన. సో అంటే ఓన్లీ హీరోగానే చేస్తానని చెప్పరు కదా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని క్యారెక్టర్లు చేసేస్తున్నారు కాబట్టి అలాంటిది చేస్తే నాకు నేను సక్సెస్ అయినట్టు. అలా ఫీల్ అయిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా మీకు? లైక్ ఇప్పుడు ఈ 3 years జర్నీలో ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారు, ఎస్ నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి? అంటే ఇప్పుడు నేను చేస్తున్న రోల్స్ అన్ని జనాలు చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. బయట వాళ్ళు చెప్తుంటే ఆ ఫీల్ హై ఉంటుంది. సో అది చాలా బాగుంటది అనమాట. అరే ఓకే, జనాలు నచ్చుతుంది, మన యాక్టింగ్ నచ్చుతుంది, మనం చేసే సీరియల్ నచ్చుతుంది, బాగా చేస్తున్నారు
బాగుంటారని చెప్పినప్పుడు ఓకే ఇదే కదా మనకు కావాల్సింది ఆ ఫీల్. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఎవరన్నా అలా చెప్పారంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఓకే. సో వాళ్ళ హ్యాపీనెస్ చాలు. ఎనీ క్రష్ క్రష్ ఉంది ఇన్ రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో ఉండేది కాలేజ్ టైమ్స్. ఓకే, చెప్పండి. అమ్మాయి మొత్తం షేర్ చేసుకోండి. ఆ అమ్మాయికి తెలీదు అసలు One side క్రష్ అని. ఉండేది. చెప్పండి లైక్ స్టోరీ. సరే మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? హార్డ్లీ చేసే ఉంటారులే ఖచ్చితంగా. హార్డ్లీ 2-3 మెంబర్స్ అంట. సరే షేర్ చేసుకోండి. ఎవరు, ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే ఫ్రెండ్స్? లేదు, బయట ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు? లేదు. మీకు ఎవరైనా ఎవరి మీద క్రష్ ఉంది ఇండస్ట్రీలో ఉంటే చెప్తారా ఇంట్లో కానీ? లేదు. ఆయన ఫస్ట్ ఇంట్లో చెప్పేస్తా. ఓకే, ఆబ్వియస్లీ వాళ్ళు కొడతారు, అది వేరే విషయం. కానీ ఓకే, ఇంట్లో వాళ్ళు బాగా కొడతారు సపోర్ట్. అంటే ఉన్నారు ఎవరైనా? లేదు లేదు, మమ్మీ వాళ్ళు బాగా సపోర్ట్. ఇంకా మా మమ్మీ అడుగుతుంది ఎవరైనా ఉన్నారా చెప్పు నాన్న. ఇంకెవరు దొరకలేదు, దొరికిన తర్వాత ఫస్ట్ నీకే చెప్తా. 2-3 మెంబర్స్ ఉన్నారు కదా, 2-3 మెంబర్స్ లో ఎవరు ఎలా ప్రపోజ్ చేశారు, అసలు మీరు ఎలా తీసుకున్నారు దాన్ని ఆ టైంలో? అంటే డైరెక్ట్ గాని కాదు, కానీ వచ్చి చెప్పారు ఇట్లా ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేయడం కానీ అలా జరిగింది. ఐ వాజ్ లైక్ ఓకే. ఏమో అంటే నాకు ఎక్కువ కాల్స్ మాట్లాడడం ఎందుకో అంతగా నచ్చదు. మేబీ బేసికల్ గా నేను అంతే, కాల్స్ ఎక్కువ మాట్లాడడం అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరన్నా ఓకే అవునా వస్తున్నాను నేను ఒక 2 minutes లో వచ్చేస్తాను అని చెప్పేసి అంతే. మనం ఎంతవరకు అయితే కన్వర్జేషన్ కావాలో అంతవరకు కన్వర్జేషన్ అయ్యి ఆపేస్తాము. సో ఎక్కువ దాన్ని తిన్నవారా, ఏం చేస్తున్నావు, పడుకున్నవారా, అవన్నీ మన వల్ల అసలు కాదు. మరి ఫ్యూచర్ లో ఎలా, మరి ఎప్పుడు పెళ్లి ఏంటి, ఇంట్లో ప్రెషర్ ఏమైనా వస్తుందా లేదా ఏమంటున్నారు? ఇంట్లో ప్రెషర్ ఏం లేదు. ఒక 1 year ముందు ఉండింది. తాతయ్య వాళ్ళు కానీ ఇంకేంటి సంపాదిస్తున్నావు కదా కొంచెం చేసేసుకో అని చెప్పేసి. ఇంకా చెప్పా కొంచెం ఒక 1-2 years కొంచెం డిస్టర్బ్ చేయకండి, ఒక 2 years తర్వాత మీరు అడగకపోయినా నేను చేసేసుకుంటాను. అంటే ఎవరిని ఎక్స్పెక్ట్, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మీ డ్రీమ్? నాకు తెలిసి ఏ అబ్బాయి లేదు లేదు అలా నాకు తెలిసి అబ్బాయిల్లో ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. మమ్మీ డాడీ వాళ్ళని కరెక్ట్ గా చూసుకుని బాగా చూసుకొని ఆ ఫ్యామిలీ విడిపోకుండా కలిసి ఉంటే, అదే కలిసి ఉండేలాగా చేసే అమ్మాయి అయితే బాగుంటుందని. ఇలాగే ఉండాలని ఏం లేదు, జస్ట్ అదొక్క స్పెసిఫికేషన్ నాకు కావాలి. అంటే ఒక్కడనే కాబట్టి సపరేట్ వెళ్ళి ఉండటం గానీ అట్లాంటిది. మమ్మీ డాడీ నేను చూసారు ఆన్సర్స్ ప్రతిదీ కూడాను సీరియల్స్ వాళ్ళకి బాగా హత్తుకునేలాగా ఒక డీసెంట్ గా వెల్ మేనేడ్ లో చెప్తున్నారు అనమాట. అంటే చేసేవన్నీ ఫ్యామిలీ మ్యాన్ రోల్స్ కాబట్టి. అంటే సీరియల్స్ లో నాకు ఆల్రెడీ 4-5 సార్లు పెళ్లి అయినాయి, 4-5 సీరియల్లో కూడా. ఇంకా అది ఎక్స్పీరియన్స్ అవుతూ అంటే ఇప్పుడు ఏదైతే బయట జనరల్ గా పెళ్లి అదే ఒక ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి కానీ ఏదన్నా ఒక సీన్ చేయడం కానీ రియల్ లైఫ్ లో ఉండేవే మనకి మేము చేస్తూ ఉంటాం. మరి అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఏ నిజంగా ఇలా జరుగుతుందా అనుకుంటారా? అంటే ఆ టైంలో మీరు ఓకే ఇలా కూడా ఉంటాయా అంటే జనరల్ గా బయట ఇష్యూసే తీసుకొచ్చి మనం సీన్స్ మనం అనుకుని రాస్తాం, మనం చేస్తాం. సో అదేంటంటే అక్కడే జనాలు కూడా కనెక్ట్ అవుతారు, అరే ఇది మన ఇంటి పక్కన జరుగుతున్న కదా, ఇది మన ఇంట్లో జరుగుతున్న కదా పోనీ అని చెప్పేసి కనెక్ట్ అవుతారు జనాలు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఓకే పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందా, ఒక్కోసారి పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందా, ఓకే అంటే గుడ్ ఆర్ బ్యాడ్, ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, ఒకసారి ఇలా అనిపిస్తుంది. యూజువల్ గా సీరియల్స్ అంటే సాగదీస్తారు అని చెప్పి జనాలు అంటూ ఉంటారు, బట్ సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఎలా ఫీల్ అవుతుంది? మీరు కూడా అలా ఫీల్ అవుతారు ఆ టైంలో? ఒకప్పుడు సీరియల్స్ చూడక ముందు, నేను చెయ్యక ముందు అనుకునేవాడిని, అంటే అందరు టాక్ అన్నమాట సీరియల్స్ లాగ్ అని చెప్పేసి. అదొక నానుడి పడిపోయింది, సీరియల్స్ అంటే అమ్మాయిలే చూస్తారు, మరి అట్లా అందులో అబ్బాయిలు కూడా యాక్ట్ చేస్తారు కదా. సో పాండమిక్ వల్ల ఏమైందంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని టీవీ చూస్తున్నారు మా సీరియల్స్. సో దానివల్ల నాకు చాలా మీ ఫీలింగ్ ఆ టైంలో. సీరియల్ చూసేవాడిని అడగండి ఇది లాగా అని చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే నేను మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా చూస్తారు, నా సీరియల్ అనే కాదు, నేను చేసే సీరియల్ అని కాదు, అన్ని సీరియల్స్ చూస్తారు. మా మమ్మీ ఒక 2-3 సీరియల్స్ చూస్తారు. అది ఎంత కనెక్ట్ అయిపోతాం అంటే ఇప్పుడు నేను చూసినప్పుడు కూడా నా సీరియల్ కాకుండా వేరే సీరియల్ కూడా తినేటప్పుడు చూస్తాను అనమాట. మమ్మీ అది ఇలా ఎందుకు చేశారు మమ్మీ అని చెప్పి నేను కూడా అడుగుతాను, మా మమ్మీ కూడా అడుగుతుంటది. నా సీరియల్ చూసినప్పుడు కూడా అది నువ్వన్నా చెప్పొచ్చు కదా గుండమ్మకి అలా చేయొద్దని, నువ్వన్నా చెప్పొచ్చు కదా లోకేశ్వరికి అలా చేయొద్దు. అమ్మా స్క్రిప్ట్ అమ్మా అది స్క్రిప్ట్ అని. కానీ వేరే వాళ్ళ ఇంట్లో నేను అలా చెప్పలేను కదా స్క్రిప్ట్ అని. వాళ్ళు కూడా కొట్టు
గట్టి కొట్టు, అరే బాబు నువ్వు ఆ రోజు ఆ సీరియల్లో అలా చేసావు, నన్ను అలా చేయకూడదు, కొట్టాల్సింది అని. ఓకే అండి ఈసారి చెప్తాను, రాయమని చెప్తాను అని చెప్పేసి చెప్పాను. ఆ సీన్స్ మార్చడం కూడా ఒక సీనియారిటీ వస్తే మేబీ ఛాన్స్ ఉంటుందేమో కదా. సీన్స్ మార్చడం అనేది జరిగింది ఎప్పుడైనా, అంటే మీ ఒపీనియన్ ఎప్పుడైనా తీసుకుని పెట్టిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఏమీ లేదు, ఏదన్నా కూడా కొంచెం ఇంప్రవైజేషన్ అండి. ఇప్పుడు మూవీస్ లో కూడా ఏదన్నా కూడా ఇప్పుడు ఒక డైలాగ్ ఇచ్చారు మనకి, అంటే మీరు స్పెసిఫిక్ గా ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు సెపరేట్ గా ఐడియా ఇచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయంటే చిన్న చిన్న డైలాగ్స్, సీన్ మొత్తం ఏమి మార్చింది లేదు, కానీ ఒక డైలాగ్ ఉంటే సార్ ఈ చిన్నది యాడ్ చేద్దాం అంటే ఓకే చెప్పేసే అంటారు. అక్కడికక్కడ స్పాట్ ఇంప్రవైజేషన్స్ అన్నమాట. సో ఆ స్పాట్ ఇంప్రవైజేషన్స్ అంతే, సీన్లు మార్చేసి అంత ఏం లేదు. అంటే బేసిక్ గా వాళ్ళు అనుకునే రాస్తారు సీన్, సో అన్ని ప్రతిదీ కనెక్టెడ్ ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి మార్చడానికి. వాట్సాప్ లో మీరు పంపిన లాస్ట్ మెసేజ్ ఎవరికి? ఇందాక పంపించింది మా డాడీకే, షూటింగ్ అయింది ఇక్కడికి వస్తున్నానని చెప్పేసి పెట్టా అనమాట. వాళ్ళు బయట ఉన్నారు, ఆ మెసేజ్ పెట్టేసి లోపలికి వచ్చా. సో ఇప్పుడు ఈ స్టేజ్ లోకి రావడానికి, ఇంతవరకు రావడానికి, సో ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ముగ్గురు వ్యక్తులు చెప్తారు. మమ్మీ, డాడీ, అండ్ దెన్ మా గురువు గారు అర్ణవ్ భిక్షు గారు, దెన్ అనిల్ కుమార్ గారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అనిల్ కుమార్ గారు, మనసు మమత. ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఈ ఫీల్డ్ లోకి వదిలినందుకు మమ్మీ, డాడీ మెయిన్. అండ్ నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నయ్య వాళ్ళు కానీ, మా పెద్దమ్మ వాళ్ళు కానీ, మా మామయ్య వాళ్ళు కానీ, తాతయ్య వాళ్ళు కానీ. అంటే ఫస్ట్ అందరూ భయపడ్డారు, అంటే మన సైడ్ అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఇటు సైడ్ వచ్చింది లేదనమాట ఈ ఫీల్డ్ కి, యాక్టింగ్ ఫీల్డ్ కానీ. సో అందరూ వచ్చి అంటే వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎంటర్ అయ్యారు, మీకు మీరుగానే స్టేజ్ కి వచ్చారు. వితౌట్ ఎనీ రిఫరెన్స్ గాని, రిఫరెన్స్ లేకుండా వచ్చా. అది లక్కీగా బానే తొందరగానే వచ్చినట్టే, వచ్చినట్టే. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంత దూరం రాగలిగాం. అదే ఇంట్లో వాళ్ళు, అరే మన వాళ్ళు ఎవరు లేరు కదరా తెలిసిన వాళ్ళు, అవుతుంది అంటావా, యాజ్ వెల్ అదే టైంలో ఓకే నువ్వు ట్రై చేస్తున్నావు కదా, అది 100% చెయ్యి, ఇక్కడ లైట్ తీసుకోకు, చేసేది 100% చెయ్యి. నేను కూడా డాడీ వాళ్ళకి ఒక 2 years టైం అడిగాను, సార్ డాడీ కొంచెం 2 years టైం ఇవ్వండి, ఆ 2 years లో అవ్వలేదు అంటే బీటెక్ ఉంది కదా దాన్ని పట్టుకుని ఏదో ఒక జాబ్ నేను ట్రై చేసుకుంటాను అని. సో 1 year లోనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది షేర్ చాట్ వాళ్ళతోటి. దాని తర్వాత 1 year లో, అదే 1.5 year లోనే మనసు మమత కూడా వచ్చింది. సో ఇంట్లో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. యాక్చువల్లీ మీరు డేని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా, నైట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? అంటే డే పర్సన్ ఆర్ నైట్ పర్సన్? అంటే డిపెండ్స్ ఆన్ మూడ్ అండి, అంతే. నా ఆన్సర్ చెప్తాను, సీరియల్స్ కాబట్టి పద్ధతిగా ఉంటారు కాబట్టి డే పర్సన్ అనే అంటారు. డే పర్సన్ అంటారా? నేను గెస్ట్ చేస్తున్నా, అంటే ఎందుకంటే అన్ని పద్ధతిగా. అంటే డిపెండ్స్ ఆన్ మై మూడ్. అంటే ఇప్పుడు మార్నింగే ఏదన్నా మార్నింగ్ గుడికి వెళ్ళాం అనుకోండి ఫ్రెష్ గా, ఆ డే అంతా చాలా బాగుంటది. లేదా ఈవినింగ్ స్నాక్స్ కలా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా మంచిగా తిన్నాం అనుకోండి, ఒక కంప్లీట్ ఫీల్ ఉంటుంది చూడండి. ఆ నైట్ అంతా కొంచెం ఓకే, బాగా నిద్ర పట్టడం కానీ, లేదా క్రికెట్ ఆడినప్పుడు ఒక హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు, సారీ ఏం కొట్టావురా, ఫ్రెండ్స్ అందరికి అదే చెప్తుంటా, ఆ షాట్ ఇలా కొట్టాను, అరే ఆపరా చాలరా. అలా కొంచెం డిపెండ్స్ అనమాట. ఏదన్నా హై ఫీల్ వస్తే మిగతా లంచ్ టైంకి వచ్చింది అనుకోండి, డే అంతా బాగుంటుంది, నైట్ అంతా అట్లా ఆ ఫీల్ లా ఉంటుంది అనమాట. అట్లా డే పర్సన్ నైట్ పర్సన్ అని ఏం లేదు, ఎప్పుడైనా కూడా ఎంజాయ్ చేస్తా డే మొత్తం. ఓకే, సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీకు ఇలాంటి ఆఫర్స్ మరిన్ని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అభిషేక్ గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV ni. To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.